వల్ల వరి పంట రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు. పంట పూర్తిగా నాలమెట్టమైపోయి నీటిలో మునిగిపోయి బందతో ఎటు కాకుండా దిక్కుతోచిన పరిస్థితిలో వరి రైతులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. తూర్పుగోదావరి జిల్లా ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో కొవ్వూరు నియోజకవర్గంలో విస్తారంగా పంటలు నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించి రైతులతో మాట్లాడడం జరుగుతూ ఉంది. మరి ప్రభుత్వం తక్షణం పంటల బీమా పథకాన్ని అమలు చేయకపోవడం వల్ల ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా రైతు తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఏడాది కూడా ఏదో ఒక ప్రకృతి వైపరీత్యం వల్ల రైతు నష్టపోతూనే ఉన్నాడు. ప్రభుత్వం ఇచ్చే సహకారం చాలా నామమాత్రంగా ఉంది. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతన్నల కోసమే మేము పనిచేస్తున్న ప్రభుత్వం అని చెప్తున్న సందర్భంలో పంటల బీమా పథకాన్ని అమలు చేయకపోవడం వల్ల ఇలాంటి తరుణంలో ప్రభుత్వం మౌనంగా ఉండడం వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోయేటటువంటి పరిస్థితి ఉంది. మరి చాగల్లు ప్రాంతంలో షుగర్ ఫ్యాక్టరీ ఉన్న సందర్భంలో చెరుగుతోటే పాటు ఇతర పంటలు కూడా పండించే పరిస్థితి ఉండేది. మరి షుగర్ ఫ్యాక్టరీ మూతపడడం వల్ల అధికార ప్రతిపక్ష పార్టీలు దాన్ని పునరుద్ధరించడంలో విఫలమవడం వల్ల ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం పూర్తిగా వరి మీదే ఆధారపడడం వల్ల ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల్లో వరి పంట వల్ల నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. సొంత పెట్టుబడి వ్యవసాయదారుడే కాదు, కౌలు రైతుదారుడు మరింత నష్టదాయకంగా ఈ ప్రస్తుత పరిస్థితి ఉంది. గత సీజన్లో పండిన పంటని ప్రభుత్వం కొనుగోలు చేసి ఈ రోజు కూడా ధాన్యం డబ్బులు చెల్లించే దాంట్లో వెనకబడినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇలాంటి తరుణంలో ఈ రోజు రైతు పెట్టుబడులు పెట్టి కౌలుకి తీసుకుని చేస్తున్న సందర్భంలో పంట చేతికొచ్చే సందర్భంలో వచ్చి ఈ తుఫాను కారణంగా పంట పూర్తిగా నష్టమైపోయింది. డైరెక్ట్గా కొయ్యడానికి కానీ మిషన్లతో కోయించడానికి కూడా అనుకూలంగా లేనటువంటి పరిస్థితి ఉంది. తక్షణం ప్రభుత్వం ప్రతి ఎకరాకి వరికి 30,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి. ఇంతవరకు వచ్చినటువంటి ధాన్యాన్ని ప్రతి గింజనే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతన్నలు ఆదుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవ్వాలి నష్టపరిహారం వరి రైతులందరికీ, ఇవ్వాలి రైతులందరికీ వరి నష్టాన్ని ఎకరాకు 30,000, ఎకరాకి 30,000 వెంటనే అధికారులు పంటని పరిశీలించి నష్టపరిహారం అందించాలి. వర్ధిల్లాలి ఏపీ రైతు సంఘం, వర్ధిల్లాలి రైతుల ఐక్యత, వర్ధిల్లాలి రైతుల ఐక్యత.